ముందుగా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇది పిఎస్ఎస్ఎం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి గొప్ప సూత్రం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నాను. ఇది దీని అర్థం. అయితే మరి ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఏ టూల్స్ను ఉపయోగించి క్రియేట్ చేస్తున్నారు? మనం ఏ వస్తువునైనా తయారు చేయాలన్నా, ఒక వస్తువును సృష్టించాలంటే కొన్ని పరికరాలు మనకు అవసరం, కొన్ని పనిముట్లు మనకు అవసరం. సో మనము సృష్టికి ఉపయోగపడే ఆ పరికరం పేరే మైండ్. సోల్ నుంచి ఎనర్జీ వస్తుంది, సోల్ నుంచి ప్లాన్ వస్తుంది, డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ ప్రకారము మైండ్ క్రియేట్ చేస్తుంది. ఆ మైండ్లో మనం దేన్నైతే క్లియర్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తామో దాన్ని తూచా తప్పకుండా సృష్టించే పని మనసుకు. ఇది మంచి చెడు ఈ విషయాలన్నీ కూడా మైండ్కు ఇవన్నీ తెలీదు. మైండ్ అంటే ఏంటి? ఒక పరికరం. ఆ మైండ్కు మీరు క్లియర్గా ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడాన్నే ప్రోగ్రామింగ్ అంటే. కంప్యూటర్కి ఒక పని చెప్పేటప్పుడు కంప్యూటర్ భాషలో చెప్తాం. సి లాంగ్వేజ్, జావా, ఆరకిల్, ఎస్క్యూఎల్ ఇలా ఎన్నో కంప్యూటర్కి అర్థమయ్యే భాషలు ఉన్నాయి. సో అందుట్లో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంప్యూటర్ చేత పని చేయించుకుంటాం. కంప్యూటర్ తన సొంత డిసిషన్ తీసుకోదు. మనం ఎట్లా ప్రోగ్రామ్ రాస్తామో, ఎట్లా ప్రోగ్రామింగ్ చేసి పెడతామో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా కూడా డిజైన్ చేసి కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి దాన్ని రన్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన మైండ్ కూడా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి, మనం ఇస్తామా లేకపోతే మన పక్క వాళ్ళు ఇస్తారా సంబంధం లేదు. మైండ్కి ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే అందుతాయో, ఏ ఆజ్ఞలు అయితే అందుతాయో వాటిని తూచా తప్పకుండా అది పాటిస్తుంది. అది చిన్నదా పెద్దదా ఇవన్నీ చెప్పదు మీకు. మీరు ఒకదానికి సంబంధించి రెండు డిఫరెంట్ కన్ఫ్యూజ్ చేసింది అనుకోండి, మైండ్ ఫస్ట్ మీరు ఒక వస్తువు కావాలంటారు, ఇమ్మీడియట్గా అది సాధ్యం కాదు అంటారు. ఫస్ట్ మైండ్ కావాలి అన్నప్పుడు అది తీసుకురావడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. మీరు అది సాధ్యం కాదు అన్నప్పుడు వెనక్కి వస్తుంది. మైండ్ ఎక్కడ ఆగదు కూడా, మీరు ఆపితే తప్ప. అది మీరు ఏం చెప్పినా ఒక అడుగు ముందుకు వేసుకుంటూనే పోతుంది, పాజిటివా నెగిటివా. మనందరికి తెలుసు బాగానే, మన మైండ్లో ఎక్కువగా మనం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అంటే కాదు, లేదు, వల్ల కాదు, ఇది అసంభవం, దేర్ ఈజ్ నో వే, ఇది కష్టము, ఇది ఇప్పుడు కాదు, ఇది చాలా పెద్దది, ఇది అదృష్టవంతులకు మాత్రమే సాధ్యము. ఇవన్నీ మన మైండ్లో ప్రింట్ అయి ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే మైండ్ ప్రోగ్రామింగ్ అంట. ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ చేసి పెట్టినాం. మన కంప్యూటర్కి అన్నీ తప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎందుకంటే కంప్యూటర్ లాంగ్వేజ్ మనకు అర్థం కాలేదు. కంప్యూటర్ మనం చెప్పిందల్లా ఇంటదని సంగతి మనకు తెలియక మనం ఏం చేసినామంటే తప్పుడు ఇచ్చినాం. ఈ మైండ్కి కూడా దేన్నైనా సృష్టించగలిగే శక్తి ఉంది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. యద్భావం తద్భవతి అంటే మనసులో మీరు ఎలాంటి భావాన్ని నాటుతారో, ఎలాంటి భావాన్ని ప్రోగ్రామ్ చేస్తారో అది సృష్టించి ఇస్తుంది.